నమస్తే అందరికీ. ఈరోజు మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ వెంకటేశ్వర్లు గారి దగ్గర ఉన్నాము. ఎండి ఫిజిషియన్, కరీంనగర్. ప్రస్తుతం ఎండాకాలం మొదలవుతున్నటువంటి ఈ క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి కండిషన్స్ ని ఫాలో అవ్వాలి, ఇండోర్ గా కానివ్వండి, అవుట్డోర్ గా కానివ్వండి, ముఖ్యంగా బయటకి వెళ్ళి పనులు చేసేవాళ్ళు ఎండ తీవ్రతను తట్టుకునేలా, ఎండ దెబ్బ తగలకుండా ఎలాంటి కండిషన్స్ ని ఫాలో అవ్వాలి అనే విషయంలో ఈరోజు డాక్టర్ గారితో మాట్లాడబోతున్నాము. నమస్తే సార్. నమస్తే అండి, నేను డాక్టర్ వెంకటేశ్వర్లు. గత 15 సంవత్సరాలుగా కరీంనగర్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎండి జనరల్ మెడిసిన్ కన్సల్టెంట్ ఫిజిషియన్. ప్రముఖంగా ఎండాకాలం అనగానే మీనింగ్ ఏంటి, మీకు ఉష్ణోగ్రతలు పెరగడం. సో ఉష్ణోగ్రతలు పెరిగితే ఏమవుతుంది, సో వాటికి సంబంధించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. సో ఉదయం లేవగానే మామూలుగా నైట్ అంతా చెమట పట్టి బీపీ లో అయి ఉంటుంది. వెంటనే బెడ్ మీదకి వెళ్ళి లేవకుండా కొద్దిసేపు ఆగి మళ్ళీ వెంటనే వాటర్ తాగి కాలకృత్యాలు తీసుకొని మంచిగా వేడి నీళ్ళతో కాకుండా చల్లని నీళ్ళతో స్నానం చేసి డే అంతా కూడా మనం లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. చెమట ద్వారా లిక్విడ్స్, సాల్టెడ్ కంటెంట్స్, ఎలక్ట్రోలైట్స్ చెమట ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. యూరిన్ తక్కువ ఫామ్ అవుతుంది. మనం కనీసం 4 నుంచి 5 లీటర్ల వాటర్ తాగాలి. సార్, అలాగే సీజనల్ గా అనేక రకాలుగా, అంటే వర్షాకాలం కానివ్వండి, చలికాలం కానివ్వండి, సీజనల్ గా జ్వరాలు అనేటివి సంభవిస్తుంటాయి కదా, అట్లాగే ఎండాకాలంలో కూడా జరుగుతుంటాయా సార్? ఎండాకాలంలో కూడా జ్వరాలు కామన్ అండి. కాబట్టి ఈ మధ్య ప్రజలు చాలా జాగ్రత్త తీసుకోవడం వల్ల, ఎండకి వెళ్లకుండా ముందే జాగ్రత్త తీసుకోవడం వల్ల ఎండకు జ్వరాలు తక్కువ వస్తున్నాయి. వచ్చినా మాత్రం వాటి ఏంటంటే హీట్ హైపర్పెరెక్సియా, హీట్ స్ట్రోక్ అంటారు. అలాంటి ఫీవర్స్ తగ్గవు. మన ఆ వేడికి లోపల ఒక సర్టెన్ టెంపరేచర్ రేంజ్ దాటిపోయి బాడీ మొత్తము స్పాయిల్ అయ్యే ప్రమాదం. అలాంటి వ్యక్తిని వెంటనే మనం ఎండలోంచి నీడకి తీసుకొచ్చి మనము ప్రథమ చర్య తీసి ఇంట్లో అంటే ఓఆర్ఎస్ తాగిపించి, ఒకవేళ అప్పటికి కూడా ఆయన రికవర్ కాకపోతే దగ్గరలోనే హాస్పిటల్కి షిఫ్ట్ చేసి సరైన ట్రీట్మెంట్ అందివ్వాలి. సార్, ముఖ్యంగా ఇండోర్ లో ఉండేవాళ్ళు ఫ్రిడ్జ్ వాటర్ తీసుకోవడం కానివ్వండి, ఫ్రిడ్జ్ లో పెట్టిన ఐటమ్స్ తినడం కానివ్వండి, ఇలాంటివి చేస్తుంటారు కదా సార్, అలాంటి వాటి వల్ల ఏదైనా? ఇప్పుడు ఎండాకాలం అనగానే ఫ్రిడ్జ్ అనేది కామన్ అయిపోయింది సార్, ప్రతి ఇంట్లో ఉంది. అంటే మరీ అతి చల్లటి నీళ్లు తాగకూడదు, కొంచెం నార్మల్ వాటర్ కలిపేసి తాగాలి. అతి చల్లటి నీళ్లు తాగడం వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్, కోల్డ్, కాఫ్, దాంతో పాటు ఫీవర్, అస్తమాకి దారితీస్తుంది. కొంచెం నార్మల్ వాటర్ కలిపేసి తాగాలి. ఇంకోటి ఏంటంటే ఫ్రిడ్జ్ లో రోజుల తరబడి ఆహారం నిల్వ ఉంచి తింటున్నారు, అది పాయిజన్ అవుతుంది. ఫ్రిడ్జ్ అనగానే మనకు 24 hours అన్ఇంటరప్టెడ్ పవర్ ఉండదు. అట్లాంటప్పుడు ఎప్పుడైతే పవర్ పోతుందో ఆ టైంలో మనకు బ్యాక్టీరియా అవి పెరిగే ఛాన్స్ ఉంది. ఫ్రిడ్జ్ ఉన్నది కొన్ని 1-2 days స్టోర్ చేసుకోవడానికి ఫుడ్, కానీ అట్లా పర్మనెంట్ గా అది ఉంది కదా అని ఎన్నో రోజుల తరబడి ఫుడ్ అయితే తినకూడదు. అలాంటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ప్లస్ ఇంట్లో కూడా ఏసీస్, కూలర్స్ సర్టెన్ టెంపరేచర్ మెయింటైన్ చేయాలి. మనం ప్రతి ఎండాకాలం రావడానికి ముందు వాటి సర్వీస్ చేయాలి, గడ్డి మార్చాలి, ఏసీ క్లీన్ చేయించాలి. క్లీన్ చేసి ప్లస్ ఇంట్లో కొందరు కుండలో రంజన్లో నీళ్ళు తాగుతారు. అలాంటి అప్పుడు కూడా కొత్త రంజను తీసుకొస్తారు. ఉదయం మొదటి 3-4 రోజులు మాత్రం వాటర్ తాగకూడదు, ఎందుకంటే దానిలో మట్టి కంటెంట్ ఉంటుంది. సో దాంట్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇలాంటి జాగ్రత్తలు మాత్రం కంపల్సరీ తీసుకోవాలి. మొదటగా అసలు ఎండ దెబ్బ తగిలిన వ్యక్తిని ఎలా ట్రీట్ చేయాలి సార్? అంటే ఇంట్లో వాళ్ళు కానివ్వండి, లేదా ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తీసుకురావడం వల్ల కానివ్వండి. ప్రథమ చికిత్స తెలుసు కదండి, అంటే మాట్లాడుతున్నాడా లేదా, మాట్లాడట్లేదు అంటే కొంచెం తట్టి ఛాతి మీద అది చేసి స్పృహలోకి వచ్చేట్టు చేయాలి. స్పృహలో లేకపోతే మాత్రం వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాలి. స్పృహలో ఉంటే మాత్రం తనకి ఓఆర్ఎస్ దొరుకుతుంది, ఎలక్ట్రాల్ పౌడర్, ఒక ప్యాకెట్, పెద్ద ప్యాకెట్ 1 లీటర్ బాటిల్లో కలపాలి. కలిపి కొంచెం కొంచెం తాగిపియాలి. లేదంటే ఇంట్లోనే ఓఆర్ఎస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక 1 లీటర్ వాటర్ లో చిటికెడు ఉప్పు, 3 చెంచాల షుగర్ కలిపేసి ఇంట్లో కూడా ఓఆర్ఎస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆ ఊరాస్ తాగిపించి అంటే తర్వాత మనం హాస్పిటల్ తీసుకెళ్ళాలి. లేదు కాన్షియస్ లేడు, కోమాలో ఉన్నాడు, పిలిస్తే పడగట్లేదు అంటే వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడ ట్రీట్మెంట్ ఇప్పించాలి. అలాగే సార్, ఎండ దెబ్బ తగిలిన వ్యక్తి ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? ఎండ దెబ్బ అంటే వేడి, వేడి వల్ల ఉన్న శరీరంలో ఉన్న లవణాలు, వాటర్ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. అలాంటి సందర్భంలో తనని లోపల వాల్యూమ్ తగ్గిపోతుంది. ఫస్ట్ మనము ఐవి ద్వారా కానీ లేకపోతే నోట్ ద్వారా కానీ మనం లిక్విడ్స్ ఇవ్వాలి. ఎలక్ట్రోలైట్ కంటెంట్ ఎక్కువ ఉన్న లిక్విడ్స్ ఇవ్వాలి, ప్రిఫరబుల్లీ ఎలక్ట్రాల్ వాటర్.
అంటే మజ్జిగ కూడా తాగియచ్చు, నిమ్మరసం కూడా తాగియచ్చు, సాల్ట్ వేసి కోకోనట్ వాటర్ అలాంటివి కూడా తాగియచ్చు. సార్ కొంచెం కోలుకున్న తర్వాత జనరల్ ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు. జనరల్ ఫుడ్ అయినా తీసుకోవచ్చు. ఓకే సార్. ఇప్పుడు పల్లెలలో ఎక్కువగా ఎండాకాలంలో కానివ్వండి, అదర్ టైమ్స్ లో కానివ్వండి, డయేరియా అనేది ఎక్కువగా ఫామ్ అవుతా ఉంటుంది కదా, ఆ సందర్భంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మామూలుగా ఈ టైంలో వాటర్ ఎక్కడ పడితే అక్కడ దొరకదండి. వాళ్ళు ఎక్కడ దాహంతో వాళ్ళు ఎక్కడ వాటర్ దొరికితే అక్కడ స్టోర్ లేనిది ఫిల్టర్ కానీ వాటర్ తాగుతారు. అలాంటి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఏమన్నా ట్యాప్ వాటర్ ఉంటే మాత్రం దాన్ని వేడి చేసి చల్లారాక తాగాలి. ప్లస్ ఫుడ్ కూడా ఎప్పుడో స్టోర్ అయింది తొందరగా పాడైపోతుంది ఎండాకాలం. సో టెంపరేచర్ చేంజెస్కి బ్యాక్టీరియా ప్రొడ్యూస్ అయ్యి, సో అలాంటిది కూడా మనము మంచి నీట్ ఫుడ్, హైజీనిక్ ఫుడ్ తినాలి. వాటర్ అయినా ఫుడ్ అయినా కొంచెం జాగ్రత్తగా తీసుకొని తాగాలి, తినాలి. అట్లాంటప్పుడు మనకు మోషన్స్, వామిటింగ్ కావు. ఒకవేళ అలాంటిది అయితే మాత్రం వెంటనే దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్ళాలి, ఎక్కువ కాకుండా చూసుకోవాలి. సార్ అలాగే ఎండాకాలంలో చికెన్ తినడం వల్ల ఇంకా ఎఫెక్ట్ ఎక్కువయ్యే అవకాశం ఏదైనా ఉందా సార్? చికెన్ తినడం వల్ల అనేది ఏం లేదు, తినొచ్చు. బట్ మసాలాలు అవి ఎక్కువ ఉంటే, ప్లస్ స్టోర్డ్ వాడకూడదు. ఫ్రెష్ ఏదైనా ఫ్రెష్ కుక్ చికెన్, కుక్డ్ ఫుడ్ తినొచ్చు. కుక్ చేసిన ఫుడ్ ఏదైనా తినొచ్చు. అంటే జనరల్ గా చికెన్ అనేది వేడి చేస్తుంది అంటారు కదా, దాని వల్ల ఏం ప్రాబ్లం? అంటే కంప్లీట్ గా తినకూడదు అని ఏం లేదండి, ఎప్పుడైనా తినొచ్చు. వేడి అయితే చేస్తుంది కంపల్సరీ. వేడి చేసే చాలా పదార్థాలు ఉన్నాయి, ప్రతిదీ మనం అవాయిడ్ చేయలేము. ఏదైనా చూసుకుంటూ తినాలి. సార్ అలాగే ఎండ దెబ్బ తగిలినప్పుడు కొన్ని సందర్భాలలో వింటుంటాం, చనిపోయాడు ఎండ దెబ్బ తగిలి అని చెప్పి. ఇది ఎంత పర్సెంట్ ఉంటుంది సార్? అంటే జనాల్లో చాలా తక్కువ పర్సెంటేజ్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడు అవేర్నెస్ బాగా వచ్చింది కదా. సో 1 lakh లో 1-2% ఉండదు. 1 lakh లో ఒకరిద్దరు ఇలా చనిపోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అవేర్నెస్ తోటి కొంచెం కాగానే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు. సో చనిపోయే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళకు బీపీ డౌన్ అయ్యి లోపలంతా షాక్ లోకి వెళ్ళి బాడీ, హార్ట్, కిడ్నీస్ అంటే కొట్టుకోవడం ఆగిపోతే చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సార్ ఆ మధ్య కాలంలో విన్నాం కదా, అంటే బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తులే ఎండ దెబ్బ తాకడం వల్ల గుండెపోటుతో మరణించారు అని చెప్పి. ఈ సమయంలో గుండెపోటు కూడా వస్తుందా సార్ ఆ సిచ్యువేషన్ లో? అది డెఫినెట్ గా అండి, గుండెపోటు కూడా రావచ్చు. సార్ అలాగే ఎక్కువగా బయట పనులు చేసుకుంటున్న వాళ్ళు ఉంటారు, పొలం పనులు కానివ్వండి, డైలీ వేజ్ కి కానివ్వండి, అట్లాంటి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే బయటకి పని కంపల్సరీ వెళ్ళాలి, తప్పదు అని అంటప్పుడు ఏంటంటే ఉదయం లేవగానే 6-7కి అట్లా రెడీ అయిపోయి వర్క్కి వెళ్ళిపోవాలి. 11-12 వరకు ఎండ ఎక్కువైపోతుంది. అలాంటప్పుడు ఇంటికి వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ 4-5కి వర్క్ వెళ్ళిపోవాలి. ఒకవేళ తప్పదు ఎండలో పని చేస్తున్నారు, ఎండలో అంటే మధ్య మధ్యలో ఎలక్ట్రాల్ వాటర్ తాగడం కానీ, వాటర్ తాగడం కానీ, ఎనీ కాస్ట్ మనకు యూరిన్ ఫ్రీ వస్తే లోపల బాడీ వాటర్ సరిగా ఉన్నట్టు, అదొక్కటి మనం గమనించాలి. వాటర్ మాత్రం ఫ్రీక్వెంట్ గా తీసుకోవాలి. నిమ్మరసం కానీ, కొబ్బరి నీళ్ళు కానీ, ఎలక్ట్రాల్ వాటర్ కానీ తీసుకోవాలి. ఎండలో నడిచే వాళ్ళు అంబ్రెల్లా కంపల్సరీ వాడాలి. నల్ల కలర్ అంబ్రెల్లా, దానికి పర్టికులర్ కలర్ సన్ కాంబినేషన్ వాడాలి. డ్రెస్సెస్ కూడా లూజ్ డ్రెస్సెస్, కాటన్ డ్రెస్సెస్, వైట్ కలర్ ప్రిఫరబుల్లీ యూజ్ చేయాలి. ప్లస్ అవుట్ సైడ్ పడుకుంటారు డైట్ కొందరు, కేర్లెస్ గా పడుకుంటారు. సో ఇవాళ రేపు కామన్ గా ఫీవర్స్ వస్తున్నాయి, ఇన్సెక్ట్స్ బైట్స్ అవన్నీ వస్తున్నాయి. వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పాములు వచ్చి కుట్టొచ్చు, తేళ్లు వచ్చి కుట్టొచ్చు. సో మనము కొంచెం కేర్ఫుల్ గా ఉండి పడుకునే ప్లేస్ సేఫ్ గా చూసుకొని పడుకోవాలి, అయితే తర్వాత మళ్ళీ బాధపడాల్సి వస్తుంది. సార్ అలాగే ఈ సీజన్ లో స్కిన్ కి సంబంధించిన కూడా సమస్యలు చాలా వస్తుంటాయి కదా, ఆ స్కిన్ కేర్ ఎలా తీసుకోమంటారు? అంటే ప్రైమరీ స్కిన్ కేర్ యాజ్ ఎ ఫిజిషియన్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, బయటకు వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ వాడాలి. మినిమం 30% SPF ఉండేటట్టు చూసుకోవాలి. సో మిగతా డిసీజెస్ అంటే కొన్ని ఎండకు ఎక్కువ అయ్యే వ్యాధులు ఉంటాయి. మీకు సంబంధించిన స్కిన్ డాక్టర్ చెప్పిన సూచనలు పాటిస్తూ వాటికి సంబంధించిన మందులు వాడాలి. ఓకే సార్. అలాగే బీపీ లేదంటే షుగర్ ఉన్న పేషెంట్స్ ఈ సీజన్ లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? కొందరు షుగర్ పేషెంట్స్ ఏమంటే కొంచెం ఎండ వేడికి తినబుద్ధి కావట్లేదు అని తినకుండా టాబ్లెట్ వేసుకుంటారు. అట్లాంటప్పుడు షుగర్ తన పని తను చేసుకుంటే షుగర్ డౌన్ అవుతుంది, హైపోగ్లైసిమియా వెళ్ళిపోతారు, అన్కాన్షియస్ అయిపోతారు. అట్లాంటప్పుడు వాళ్ళు షుగర్ టాబ్లెట్ అంటే సరిపడా తిన్నప్పుడే టాబ్లెట్ వేసుకోవాలి, లేకపోతే సగం డోస్ కానీ ఏమైనా వేసుకోవాలి. ఏ మెడిసిన్ పని చేయాలన్నా వాటర్ కంపల్సరీ, లోపల బాడీలో కూడా సఫిషియెంట్ వాటర్ ఉండాలి. వాటర్ అయితే కంపల్సరీ సఫిషియెంట్ తీసుకోవాలి. ప్లస్ బీపీ పేషెంట్స్ ఏంటంటే, సో సఫిషియెంట్ వాటర్ తీసుకోనప్పుడు ఏదైనా ఎండ దెబ్బ తగిలినప్పుడు బీపీ వాళ్ళకి ఆల్రెడీ లో ఉంటుంది. సో అట్లాంటి పేషెంట్స్ బీపీ మనకి ఎలా ఉంటుంది దాన్ని బట్టి బీపీ టాబ్లెట్ వేసుకోవాలి. ఆఫ్ వేసుకోవాలా, వేసుకోకూడదా అని. సో అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే. సో ఓవరాల్ గా
ఈ ఎండాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఫైనల్ గా ఏం చెప్తారు సార్? మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే హైడ్రేషన్. సార్ మెయిన్ ఎండకి బాడీలో ఉన్న వాటర్ అంతా చెమట ద్వారా పోతుంది. ఓకే. సో మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే లిక్విడ్స్ మంచిగా తీసుకోవాలి, ఓకే సార్. బాడీలో వెళ్ళిపోవాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. లిక్విడ్స్ మీరు ఏం తీసుకుంటున్నారు? ఎలక్ట్రాల్ వాటరా, నార్మల్ వాటరా, నిమ్మరసమా, కొబ్బరి నీళ్ళ, మీకు పరిస్థితి బట్టి మీ ఆరోగ్య పరిస్థితులు బట్టి అది తీసుకోవాలి. ఓకే. మెయిన్ ఇంపార్టెంట్ యూరిన్ మంచిగా వస్తుంది అంటే ఓకే. సార్ అలాగే ఈ మధ్య కాలంలో చాలా మంది పబ్లిక్ లో విటమిన్ డి అండ్ B12 తగ్గింది లేదా పెరిగింది అనేటువంటి లోపాల విషయంలో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా. అసలు B12 అంటే ఏంటి, డి విటమిన్ అంటే ఏంటి, ఇది పెరగడానికి తగ్గడానికి కారణాలు ఏంటి, దీని వల్ల ఎటువంటి సమస్యలు తలెత్తుతాయి? విటమిన్స్ అనేవి చాలా ఉన్నాయండి, ABCDE. అదొకటి విటమిన్ B12 అనేది ఒక బి కాంప్లెక్స్ లో ఒక విటమిన్. అది విటమిన్ డి అనేది ఒక డి విటమిన్, అది సెపరేట్, ఇది సెపరేట్. అంటే ప్రతిది కూడా మన బాడీలో ప్రతి విటమిన్ కూడా ఎన్నో రకాల మెటాబాలిజమ్స్ కి అవి అవసరం ఉంటాయి. సో B12 అనేది మామూలుగా ప్యూర్ వెజిటేరియన్స్ లో తక్కువ వస్తుంది, కానీ ఈ మధ్య ఏంటంటే నాన్ వెజిటేరియన్స్ కూడా తక్కువ ఉంటుంది. దానికి సంబంధించి మెడికేషన్ ఉంది. B12 అయితే కంపల్సరీ ఇంజెక్షన్స్ వాడాలి, ఇంజెక్షన్స్ అయితేనే యూస్ఫుల్. దానికి 6 weeks, 8 weeks, 12 weeks అట్లా ఇస్తాము. సో ప్లస్ విటమిన్ డి అనేది ఉదయం లేవగానే ఎండకి ఉంటే విటమిన్ డి ప్రొడక్షన్ ఉంటుంది. ఒకప్పుడు అందరు ఉదయం లేసి బయటకు వెళ్ళేవారు, ఎండలో ఆడుకునేవాళ్ళు. సో ఇప్పుడు కామన్ గా విటమిన్ డి అనేది చాలా మందికి తగ్గిపోతుంది. దానికి కూడా కోర్స్ ఉంటుందండి, దానికి కూడా మెడిసిన్ వాడాలి కొన్ని వీక్స్ అని. ఎంత లెవెల్స్ ఎంత తక్కువ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఉంటుంది. విటమిన్ B12 ఎక్సెస్ అన్నారు మీరు, కొంచెం దాంతో అయితే మేజర్ గా డిసడ్వాంటేజ్ ఏముండవు. విటమిన్ డి ఎక్సెస్ అనేది కూడా ఎక్కువ మందిలో ఎవరికి చూడలేదండి, విటమిన్ డి ఎక్సెస్ ఉంది అని అయితే. సార్ విటమిన్ డికి ఇప్పుడు మీరు అన్నారు కదా సూర్యకాంతిలో ఉంటే సరిపోతుంది అని, అదొకటే సరిపోతుందా సార్? ఇంకేదైనా ఫాలో అవడానికి ఇంకేమైనా సూచనలు ఉన్నాయా? అదొకటి సరిపోతుంది అని చెప్పలేము, మనం టెస్ట్ చేసుకొని మెడిసిన్ వాడుకోవడం ఉత్తమమైన మార్గం. సార్ నీరసం లాంటివి, తొందరగా టైర్డ్ అయిపోవడం లాంటివి, ఎక్కువ పని చేయలేకపోవడము లేదా బరువులు ఎత్తకపోవడము, ఇలాంటి వాటికి B12 రీజన్ చెప్పుకోవచ్చు సార్? అంటే చెప్పుకోవచ్చండి డెఫినెట్ గా. B12 డిఫిషియన్సీ ఉంటే దానివల్ల బ్లడ్ తక్కువ కావచ్చు, బ్లడ్ తక్కువ కూడా అట్లాంటి ప్రాబ్లం రావచ్చు, వీక్నెస్ ఉండొచ్చు. నాట్ ఓన్లీ B12, నిద్ర లేకపోయినా, వేరే హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా, థైరాయిడ్ ఉన్నా, సరిగా టైంకి నిద్రపోకపోయినా, టెన్షన్ వల్ల, వాటన్నిటి వల్ల కూడా అలసట ఉండొచ్చు. జనరల్ గా బీపీ, షుగర్ ఉన్న లాంటి పేషెంట్స్ లో కనబడుతుందా సార్ ఈ లక్షణం? డెఫినెట్ గా బీపీ, షుగర్ టాబ్లెట్స్, వాళ్ళు ఏమన్నా షుగర్ లెవెల్స్ ఎక్కువైనా, బీపీ లెవెల్స్ ఎక్కువైనా, ఒకవేళ వాళ్ళు వాడుతున్న బీపీ టాబ్లెట్ వాళ్ళకు సరిపడకపోయినా, అట్లాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా నీరసం ఉంటుంది. ఓకే సార్. సో వాళ్ళు ఏం చేయాలి సార్? అంటే B12 లోపం ఉంది అని టెస్ట్ లో తెలిసినప్పుడు మెడిసిన్ వాడుకోవాలండి. B12 పెరగడానికి సరైన మెడిసిన్ వాడుకోవాలి. సరే B12 లోపం ఉంది అన్నప్పుడు ఎలాంటి మెడికేషన్ వాడాలి, లేదంటే ఫుడ్ లో ఎలాంటి చేంజెస్ చేసుకోవాలి? ఫుడ్ లో అంటే పచ్చడి ఆకుకూరలు ఎక్కువ తినాలండి. ఓకే. అంటే నాన్ వెజిటేరియన్ తినాలి. ప్లస్ ఇంజెక్షన్స్ ఉంటాయి, B12 ఇంజెక్షన్స్, ఫ్లెక్స్పోర్ట్, పాలు బియ్యాన్ని అవి ఉంటాయి. మనకున్న లెవెల్స్ బట్టి వీక్లీ డోజెస్ ఉంటాయి. ఫస్ట్ 1 month 2 వీక్లీ ఒకసారి, తర్వాత వీక్లీ అట్లా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే సార్. ఇంజెక్షన్స్ ద్వారా అయితే త్వరగా సెట్ అవుతుంది. ఓకే సార్. సో విన్నారు కదా, ఎండాకాలంలో మనకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల గురించి, B12 కానీ డి విటమిన్ కానీ మనకు తెలియకుండానే లోపం అనేది జరిగిపోతూ ఉంటది. అలాంటి సందర్భంలో మెడికేషన్ తీసుకోవడం, మంచి ఆహార పదార్థాలు వాడటం అనేది సొల్యూషన్ గా డాక్టర్ గారి ద్వారా తెలుసుకున్నాం మనం. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాము. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ ఆల్.